హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు చూడండి ఎమ్మీగా ఐస్ ఫ్రూట్ అండి. ఇలా ఐస్ పుల్లలు ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎలా చేశానో ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ముందుగా వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం స్లైస్ ఫ్రూటీ, ఇంకా పైనాపిల్, మరి గ్రేప్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, జాంకాయ అవన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలాగే తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు. మేమైతే మ్యాంగో తీసుకున్నాం, స్లైస్ అనమాట. ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. ఇంక ఇలాగే పైన చిన్న చిన్న ఘాట్లు పెట్టాం స్టిక్స్ పెట్టడానికి. స్టిక్స్ కూడా అక్కడే అమ్ముతారండి. మనం ఐస్ క్రీమ్ అది కొంటాం కదా, అక్కడే అమ్ముతారు. అవి తీసుకొచ్చి ఇలాగా చూసారా, చిన్న ఘాట్లు పెట్టి ఈ స్టిక్స్ అందులో పెట్టేయాలన్నమాట. పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నేను 4 చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 5-6 గంటలు ఉంచేస్తే చక్కగా ఐస్ ఫ్రూట్ రెడీ అయిపోద్దండి. గట్టిగా రెడీ అయిపోతుంది. ఇంకంతేనండి. మంచి ఎండ మీద బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇస్తే చాలా హ్యాపీ అయిపోతారండి. కూల్గా చల్లగా ఐస్ ఫ్రూట్ తినేయవచ్చు. ఇంకంతే అండి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయో? ఇలాగా ఓపెన్ చేసేసుకోవడమే. మా పిల్లలైతే గబగబా తీ మమ్మీ అంటున్నారు. నేను ఆ కంగారుకి చూసారా ఎలా పడితే అలాగే కట్ చేస్తాను. మాకు చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం అండి. చాలా సరదా అనిపించేది. ఇప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకోవడం అంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఓపెన్ చేసుకొని ఇలాగే తినేయాలి. పిల్లలు చాలా ఇష్టపడతారు. సింపుల్గా ఈజీగా అయిపోయింది. చూసారా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని మీకు నచ్చింది లేదే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మీగా మన ఐస్ ఫ్రూట్స్ రెడీ. ఈ పుల్ల ఐస్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఆ ఒక్కటి మా ఆయన గారికి అని ఉంచేసాము. మా ఆయన గారు లేరు, మేము ముగ్గురమని ఓపెన్ చేసాము.